so excited to use this DJI mini mic. So ఇది నేను అమెజాన్ నుంచి ఆర్డర్ పెట్టుకున్నాను. ఫస్ట్ అయితే నేను DJI mic 2 వర్షన్ వాడాను అనమాట. అందులో చాలా ఫీచర్స్ నాకు బాగా నచ్చాయి. కాకపోతే నా రిసీవర్ అనేది కొంచెం ట్రబుల్ ఇచ్చింది. ఐ మీన్ ఇట్ గాట్ ఫాల్ డౌన్. సో అప్పటి నుంచి రిసీవర్ పని చేయట్లేదు. దాని పక్కకు పెట్టేయాల్సి వచ్చింది ఫ్రెండ్స్. తర్వాత మళ్ళీ హోలీ ల్యాండ్ వాడాను. హోలీ ల్యాండ్లో నాకు కొంచెం నాయిస్ రిడక్షన్ అంత గ్రేట్ ఫీచర్ లాగా అనిపించలేదు హోలీ ల్యాండ్ మైక్లో. మళ్ళీ సో DJIకి షిఫ్ట్ అయ్యాను. ఈసారి DJI మినీ ట్రై చేయాలనుకుంటున్నాను. కమ్ అండ్ జాయిన్ అన్బాక్సింగ్ దిస్ DJI మినీ మైక్. గైస్ చూడండి, ఇది DJI మినీ. ఇందులో అయితే మనకు ఒక రిసీవర్ వస్తుంది, 2 ట్రాన్స్మిటర్స్ వస్తున్నాయి చిన్నవి. అండ్ ఇది నాకు వచ్చేసి అమెజాన్లో ఆఫర్ ఏం లేదు, నేను ఆఫర్ లేని టైంలో కొన్నాను. సో నాకు ఇది 22,000 అంటే 21,999 పడింది. DJI mic 2 వచ్చేసి 27,000 పడింది. అది నేను US నుంచి తెప్పించుకున్నాను. ఇంకో 3,000 పెడితే DJI 2 వచ్చేది. బట్ ఐ వాంటెడ్ టు ట్రై దిస్ మినీ. అండ్ ఇందులో స్పెసిఫికేషన్స్ వచ్చేసి 10G స్మాల్ అల్ట్రాలైట్ డిస్క్రీట్, ఇంకా హై క్వాలిటీ ఆడియో విత్ స్టేబుల్ ట్రాన్స్మిషన్. దిస్ ఇస్ ద బెస్ట్ ఫీచర్ అనమాట. DJI ప్రిఫర్ చేసేదే దీనికోసము. ఐ మీన్ నాకైతే బ్లాగింగ్ పర్పస్కి రియలీ ఐ వాంట్ దిస్ ఫీచర్ టు బీ దేర్ ఇన్. నేను హోలీ ల్యాండ్లో ఇదే ఫీచర్ని మిస్ అయ్యాను. సో రైట్ నౌ ఈ ఫీచర్ నాకు బాగా నచ్చింది ఇందులో. సో నెక్స్ట్ వచ్చేసి 44 hour కేస్. సో 44 hours వచ్చేస్తుంది మీకు ఒకసారి కేస్కి ఛార్జ్ పెట్టారంటే. తర్వాత డైరెక్ట్ కనెక్షన్ ఫర్ ప్రీమియం సౌండ్ క్వాలిటీ. సో దిస్ ఇస్ ద 1 and 2 level యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్. దిస్ ఇస్ ద బెస్ట్ థింగ్ తెలుసా. బయట షూట్స్కి వెళ్ళినప్పుడు ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు బేసిక్గా చాలా నాయిస్ ఉంటుంది. వేర్ హోలీ ల్యాండ్ మైక్ కెనాట్ డూ ద నాయిస్ రిడక్షన్. అంటే నేను కొన్న వర్షన్లో అయితే నాయిస్ రిడక్షన్ అయ్యే హోలీ ల్యాండ్ మైక్ లేదు. DJI వాజ్ ఫార్ బెటర్. నాయిస్ రిడక్షన్ చాలా తక్కువ ఉంది నేను ఫస్ట్ DJI యూజ్ చేసినప్పుడు. అండ్ ఇందులో కూడా నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది కాబట్టే నేను కొన్నాను దీన్ని. అండ్ దెన్ ఆటోమేటిక్ లిమిటింగ్ టు ప్రివెంట్ ఆడియో క్లిప్పింగ్. సో ఇవన్నమాట. అండ్ ఇందులో బాక్స్లో ఉన్న ఎలిమెంట్స్ ఏంటో ఇక్కడ ఇచ్చాడు. ఒక రిసీవర్ అంట, ట్రాన్స్మిటర్స్ 2. మనం ఇందాక ముందర చూసాం కదా, ఒక రిసీవర్ 2 ట్రాన్స్మిటర్స్ వస్తాయని. ఛార్జింగ్ కేస్ ఒకటి ఇచ్చాడు. అంటే ఇది మొత్తం ఈ బాక్సే ఛార్జింగ్ కేస్ అనమాట. దీన్ని మొత్తం ఛార్జింగ్ పెట్టేయచ్చు. క్యారింగ్ పౌచ్, లైక్ బయటకు వెళ్ళినప్పుడు పౌచ్లో తీసుకెళ్ళాలి కదా డెఫినెట్లీ అది. తర్వాత క్లిప్ మ్యాగ్నెట్, 2 magnets ఇచ్చాడు అనమాట. తర్వాత మొబైల్ ఫోన్ అడాప్టర్ ఇచ్చాడు, వైడ్ స్క్రీన్ ఇచ్చాడు, ఇంకొకటి కెమెరా ఆడియో కేబుల్ ఒకటి ఇచ్చాడు, USB కేబుల్ ఛార్జింగ్ ఇంకోటి ఇచ్చాడు, కెమెరా కేబుల్స్ అండ్ USB కేబుల్స్ ఇచ్చాడు. అండ్ డాక్యుమెంట్స్ అంటే యూజర్ గైడ్స్ అనమాట ఇవన్నీ. సో దిస్ ఇస్ మేడ్ ఫర్ ఐఫోన్ అని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. దిస్ ఇస్ ఫర్ ఐఫోన్. అండ్ లెట్స్ సీ. ఇదేంటో మేడ్ ఫర్ ఐఫోన్ అని ఉంది. ఓన్లీ ఐఫోన్ లైటింగ్ పాడ్ ఉంటుందా లేకపోతే అన్నీ ఉంటాయని నాకు అర్థం కావట్లేదు. ఇందులో ఓపెన్ చేసి చూసేంత వరకు అర్థం కాదు. సీ పాడ్ కూడా ఈ మధ్య ఐఫోన్స్ అన్నీ కూడా సీ పాడ్ కూడా వస్తున్నాయి కదా. కానీ ఉత్త లైటింగ్ పాడ్ ఉంటే ఐ డోంట్ థింక్ దిస్ వుడ్ వర్క్ అవుట్ ఫర్ మీ. యా, ఓపెన్ చేసేసాను. నెక్స్ట్ ఇందులో ఏమైనా ఇంకా చూస్తాము. సో దీస్ ఆర్ ద యూజర్ మాన్యువల్స్. బుక్లెట్ ఇచ్చామన్నారు కదా, ఇది బుక్లెట్. ఈ బుక్లెట్ ఓపెన్ చేసి చూపిస్తాను ఇందులో ఏముందో. అంతకంటే ముందు ఫస్ట్ అయితే ఇందులో ఏమున్నాయో అన్బాక్స్ చేద్దాం. వావ్, ఇది చూడండి పౌచ్ ఎంత బాగుందో. అండ్ దిస్ లుక్స్ వెరీ డీసెంట్ యాజ్ వెల్. నాకైతే పౌచ్ చాలా బాగా నచ్చింది. అన్లైక్ నార్మల్ ఎనీ అదర్ పౌచెస్, దిస్ ఇస్ సో క్యూట్. ఈ పౌచ్లో ఏమున్నాయి అని చూద్దాము. దీస్ ఆర్ ద 2 అండ్ రిసీవర్స్ ఉన్నాయి ఇందులో. కెమెరా నుంచి మొబైల్కి, మొబైల్ నుంచి కెమెరాకి. అండ్ దెన్ 1 సీపాడ్ రిసీవర్, 2 ఉన్నాయి ఇందులో. దిస్ ఇస్ సో ప్రీమియం. నాకు ఐ మీన్ దిస్ ఇస్ ఇన్ ద లైట్ గ్రే కలర్. దిస్ ఇస్ నాట్ ఇన్ ద బ్లాక్. గ్రే అంటేనే ఒక కైండ్ ఆఫ్ రిచ్నెస్ ఉంటుంది కలర్లో. అండ్ దిస్ నాట్ బ్లాక్ అండ్ దిస్ గ్రే అగైన్. ఇట్ సీమ్స్ హెవీ యాజ్ వెల్. అంటే మీన్ చాలా బాగుంది క్యారీ చేయడానికి కూడా. సో గైస్ ఈ ఛార్జింగ్ పాడ్ని అయితే ఓపెన్ చేస్తున్నాను. గైస్ హియర్ ఇట్ ఈజ్. ఎంత క్రేజీ ఉంది కదా సెటప్ అసలు. వావ్, నైస్, సో నైస్. అండ్ దిస్ ఇస్ ద మినీ మైక్. వావ్ వావ్ వావ్. కాకపోతే నేను చెప్పినట్టే లైట్నింగ్ పాడ్ అయితే రాలేదు, ఓన్లీ C type పాడ్ వచ్చింది. ఇవైతే రెస్ట్ ఆఫ్ ఆల్ ఐ రియలీ లైక్డ్ ఇట్ అండ్ ఐ వాంటెడ్ టు సీ హౌ దిస్ వర్క్స్ అగైన్. yes
your receiver is all ready and set to go. So guys, నేను ఆల్రెడీ చెప్పాను కదా నేను DJI Mic 2 వాడాను అని. ఇది DJI Mini. సో ఈ రెండిటికి చూడండి. అండ్ ఇందులో ఏంటంటే దిస్ ఇస్ అ ఓపెన్ థింగ్, డైరెక్ట్గా ఓపెన్ చేసేయచ్చు. అండ్ ఇది పగిలిపోయింది నేను చెప్పాను కదా, ఇట్స్ నాట్ వర్కింగ్ ఫర్ మీ అని. సో దిస్ ఇస్ ద థింగ్. అండ్ ఇందులో ఏంటంటే యూ కాంట్ ఓపెన్ దిస్ డైరెక్ట్లీ, చూడండి. సో యూ హ్యావ్ టు ప్రెస్ దిస్ లాక్ అండ్ ఓపెన్. సో ఇదే అనమాట ఇందులో ఫీచర్. అండ్ ఇంకొకటి ద డిసప్పాయింటింగ్ థింగ్ ఏంటంటే ఇందులో ఓన్లీ C పాడ్ ఒక్కటే వచ్చింది, లైట్నింగ్ పాడ్ రాలేదు. ఆర్ఎల్స్ ఇన్ దిస్ చూడండి, DJIలో చూడండి, దిస్ ఇస్ 2 మై DJI 2 కదా, హియర్ ఒక లైట్నింగ్ పాడ్ ఒకటి వచ్చింది అండ్ C టైప్ పిన్ ఒకటి వచ్చింది రిసీవర్లో. సో దిస్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్, దిస్ 2 మైక్ హ్యావ్. అండ్ దెన్ యా, ఒకవేళ లైట్నింగ్ పాడ్ 2 కావాలనుకుంటే ఇన్ మై ఒపీనియన్ దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్, దిస్ గో టు. ఎందుకంటే 2 పాడ్స్ వస్తాయి. లేదంటే మీ ఫోన్ ఓన్లీ C టైప్ అనుకుంటే మటుకు గో హెడ్ విత్ దిస్. ఓన్లీ C టైప్, మాది మేము C టైప్ మాత్రమే వాడతాము అనే వాళ్ళు దీనికి వెళ్ళండి. లేదు మాకు C టైప్ కావాలి, కొన్నిసార్లు ఐఫోన్ వాడతాము అండ్ వీ హ్యావ్ ఫ్రెండ్స్ టు ఎక్స్చేంజ్ అనుకునే వాళ్ళు ఈ DJI Mic 2కి వెళ్ళండి. సో దిస్ ఇస్ ద కంపారిజన్ ఆఫ్ 2 DJIs. So see you in the next video. Bye.